ఇన్ని ఇన్ని ప్రొసీజర్లన్నీ కూడా ఆపేసి ఒకవైపున సుమారు 2,500 కోట్ల రూపాయలు ప్రభుత్వ హాస్పిటల్కి రావాల్సిన డబ్బుల్ని కావాలని ఆపేసి దశల వారీగా దీన్ని నిర్వీర్యం చేయడం కోసం, రెండోది ఏదైతే ఇప్పటివరకు కానరానటువంటి ఇన్సూరెన్స్ అందరికీ చేసేస్తున్నానని చెప్పి దాన్ని ప్రొసీజర్లు కూడా తగ్గించేసేటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మాట వాస్తవమా కాదని అడుగుతున్నాం. ఇవాళ ప్రజలంతా కూడా హాస్పిటల్కి వెళ్ళి వారికి అక్కడ ఆరోగ్యశ్రీ డబ్బులు ప్రభుత్వం కట్టట్లేదు కాబట్టి మీరు డబ్బులు కట్టి చేయించుకోండి అని చెబుతూ ఉంటే వారు ఈ రోజున అప్పుల పాలైపోతున్న మాట వాస్తవం కదా ఈ రాష్ట్రంలో. మరి అటువంటి వారు మీకు కావలసిన వారికి ఎవరైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉన్నవారికో లేకపోతే 1-2 ఎవరికైనా చేసి మీరు వాటినే ఈరోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఏదో మేము సీఎం రిలీఫ్ ఫండ్ ఇంతమంది తెచ్చేసామని చెప్తున్నారు. మీరు ఉచితంగా చేసిన ఆరోగ్యశ్రీని మీరు నిర్వీర్యం చేస్తూ మీరు కేవలం ఏదో పత్రికాముఖంగా హడావిడి చేయడానికి మాత్రమే ఇవాళ ఆరోగ్యశ్రీ అనేటువంటి దాన్ని కొద్దిగా కంటి జరిగా చేస్తూ మీరు మీ యొక్క పాపం గడుపుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు ఈరోజు చిత్తశుద్ధితో ఏ ప్రభుత్వం అయినా కూడు గుడ్డ నీడ అనేటువంటి విషయాలు ఉంటాయి. అటువంటి సందర్భంలో వైద్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 55,000 మందికి ఈరోజు ఉద్యోగాలు ఒక మెడికల్ డిపార్ట్మెంట్లోనే కల్పించిన సంగతి ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నాం. మరి ఇన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు ఇవాళ ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనంటే డబ్బు ఉన్నటువంటి వాడు ఇవాళ ప్రజలకు ఉపయోగపడుతున్న ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి మీరు బిల్లులు కట్టకుండా ఇవాళ ప్రజల మీద మీరు కక్ష సాధించడం వాస్తవం అవునా కాదా అని ఇక్కడ కోఆర్డినేటర్ నాయకులే కాదు మేము కూడా అడుగుతున్నాం. అలాగని ఇక్కడ ఏదైతే ఇచ్చిపుచ్చుకునే గౌరవాల్లో గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు, ఆ రకంగా ఎవరైనా గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలి, దాంట్లో నేను విభేదించట్లా. కానీ ఆరోగ్యశ్రీ విషయంలో ఈ రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే ఈ రోజున నిన్న కొన్ని సామూహిక గృహప్రవేశాలు కార్యక్రమం మేము చూసాం. ఎక్కడా సామూహిక గృహప్రవేశాలు చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు గడిచిన 17 నెలల్లో మీరు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది కాలనీ డబ్బు ఇచ్చారో, ఎంతమందికి ఇళ్ల స్థలాలు ఇచ్చారో పత్రికాముఖంగా మరి బయట పెట్టమని అడుగుతున్నాం. ఆ రోజు జగన్ గారు ఇచ్చినటువంటి ఏదైతే ఈ రాష్ట్ర వ్యాప్తంగా 32 లక్షల మంది ఆడపడుచులకి ఇళ్ల పట్టాలు ఇచ్చాడో వాటిలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటే పిలవన పేరంటానికి తయారవుతున్నారు ఇవాళ ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ పచ్చొక్క నేతలు అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. జగన్మోహన్ గారు ఇచ్చిన స్థలాల్లో వాళ్ళు పాపం కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇవాళ అక్కడికి వెళ్ళి నుంచుని ఫోటోలు దిగి దాన్ని సామూహిక గృహప్రవేశాలు మేము చేసేసామని చెప్పుకోవడానికి మీకు సిగ్గేయట్లేదా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం. మరి అలాగే మరి వాటితోనే సరిపెట్టకుండా మరి ఏదైతే ఇవాళ నిన్న ఏదో కార్యక్రమం పెట్టారు యూనిట్ ఇన్ఛార్జీలని, తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జీలు ప్రజలందరూ మేల్కోవాలని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎప్పుడైనా చూడండి కొన్ని వాటిలో దొంగలు పడతారు, జాగ్రత్తగా ఉండని చెప్పి పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. అట్లాగే ఈ రోజున రాష్ట్రంలో దొంగలు పడ్డారన్న చందంగా ఒకవైపున మెడికల్ కాలేజీలు అమ్మేసి, ఒకవైపున ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి స్థలాలు అమ్మేసి ఇవాళ ఇవి సరిపోదన్నట్టు మళ్ళీ ఎవరైతే పాత జన్మభూమి కమిటీ మెంబర్లు ఉన్నారో వారిని మళ్ళీ పేరు మార్చి చంద్రబాబు నాయుడు యొక్క నైజం పేరు మార్చి మళ్ళీ దండుకోవడానికి జన్మభూమి కమిటీ మెంబర్లు అని చెప్పి ప్రమాణ స్వీకారాలు చేయించిన విషయం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. మీకు చిత్తశుద్ధి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన విధంగా 32 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు, మీరు ఎంతమందికి ఇస్తారో ఇవ్వండి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చేటువంటి ఇళ్ల స్థలాలు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో శాంక్షన్ అయినటువంటి ఇళ్ళు ఈ రోజున్న ప్రజానేకం అప్పులు చేసి కట్టుకుంటే అక్కడికి వెళ్ళి మేము తగుదనమ్మా పిలవని పేరంటానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వెళ్ళి ఫోటోలు తీయించుకునే తతంగం ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అలాగే ఇళ్ల